ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడంతో మాట్లాడుతున్నాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? బాగుందమ్మా. మేడం ఇప్పుడు చూసుకుంటే నవీన్ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ రాబోతున్నారు, గాంధీ భవన్కి రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మేడం ఆయన గెలిచిన తర్వాత? ఆ రోజే చెప్పినాం. మళ్ళీ ఈరోజు అఫీషియల్గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీతోని గాంధీ భవన్కి ముందుగా ప్రమాణ స్వీకారం చేసి అనంతరము అమ అమరవీరుల స్తూపం కాడ నివాళులు అర్పించి ఇప్పుడు గాంధీ భవన్ రాబోతున్నారు. అంటే ఒక యువత నిజంగానే ప్రజల మనిషి, ప్రజల మనసు గెలుచుకున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. నిరంతరం ప్రజల మధ్యనే అధికారం ఉండో, పార్టీ బలం ఉండో, లేకపోతే ఏదో విధంగా ఉండి ఆయన పనిచేయలేదు. ఎప్పుడు అంటే తన ముద్రను వేసుకున్నాడు ప్రజల మధ్యలో. కాబట్టి అందరూ ఆదరించారు, ఆశీర్వదించారు. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇచ్చారు. 3 ఏళ్ల కోసం పూర్తి స్థాయిలో ప్రజల కోసం, ప్రజల అవసరాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా అవి సాల్వ్ చేయడానికి అధికారికంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు కావాల్సినటువంటివి అన్నీ తీర్చి సమస్యల్ని పరిష్కారం చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని అందరికీ అందేటట్టుగా ఎవరెవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అందే విధంగా చేర్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆయన భుజస్కంధాల మీద ఇచ్చినటువంటి నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. తప్పకుండా అదే విధంగా అధికారం లేకుండానే ఎన్నో చేసిండు. అధికారం ఉంటే నిజంగా మనిషికి సహాయం చేసేటటువంటి వ్యక్తి, మనసున్నటువంటి వ్యక్తి నవీను. ఆ పిల్లోడికి మా అందరి ఆశీర్వాదాలు ఉండాలి. నియోజకవర్గానికి ఆయన మంచి సేవలను అందించాలి. ఇప్పుడే కాదు, ఇంకొక 35-40 ఏళ్ల భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తిగా ముద్ర. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు వాళ్ళ రుణం తీర్చుకున్నారు గెలిచి. ఇప్పుడు ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఆయనకు వచ్చింది కాబట్టి ప్రజల మధ్యలో నిరంతరం ఉండి సేవ చేసి ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో, అంటే ఫస్ట్ డెవలప్మెంట్ కోసం పెట్టిండు, విద్య కోసం పెట్టిండు, వైద్యం కోసం పెట్టిండు. అక్కడ ఉన్నటువంటి రోడ్ల ప్రాబ్లమ్స్ కానీ ఇతరత్ర ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఒక మేనిఫెస్టో సపరేట్గా తయారు చేసిండు. కాబట్టి ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతిదీ కూడా సమస్యకు పరిష్కారం చేయాలని చేస్తాడనే నమ్మకం గట్టిగా ఉంది మాకు. అంతకు మించి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా చేస్తాడనే నమ్మకం ఉంది. అందరికీ చిన్నవాడైనా ఆశీర్వాదం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం. అటు సినిమా ఇండస్ట్రీ ఇంతవరకు ఎప్పుడు కూడా మరి అట్లా బయటకు వచ్చి ప్రచారం చేసి మాకు అంటే ఒక పార్టీకి ప్రత్యేకంగా సపోర్ట్ చేసి నిలబడినటువంటి సినీ కార్మికులు ఎప్పుడు కూడా మనం చూడలేదు గతంలో. సో ఈసారి మొట్టమొదటిసారి సినీ కార్మికుల వద్దకే ప్రభుత్వం వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తాము అని వాళ్ళ దగ్గర 1000 మందితో ముఖ్యమంత్రి గారు సమావేశం కావడము, అన్ని డివిజన్లలో ముఖ్యమంత్రి గారు ప్రచారం చేయడము, అక్కడ ఉన్నటువంటి సమావేశాలను అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం, అందులో భాగంగా మరి అన్ని వర్గాల ప్రజలు ఆయనని ఆశీర్వదించడం ఈరోజు చాలా చక్కటి అంటే ఒక పనిచేసే వ్యక్తికి ఆదరిస్తారు అని నియోజకవర్గం ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చిండ్రో అన్ని చోట కూడా ప్రజల మనసు గెలుచుకున్నటువంటి వ్యక్తిని ఆదరించాలి. డబ్బు ఈరోజు ఉంటుంది, పోతుంది. ప్రభుత్వాలు ఎన్నో వస్తుంటాయి, మారుతుంటాయి. కానీ ప్రజల మనిషి, ప్రజలకు సేవ చేసేవాడు ని గెలిపించుకోవాలి. గెలిచినటువంటి వ్యక్తి కూడా ప్రజల మధ్యలో ఉండాలనేది నా ఒపీనియను. ఓకే, ఏది ఏమైనా కూడా ప్రజలు అత్యధిక తొలిసారి మెజార్టీ ఇచ్చి 25,000 మెజార్టీ ఇచ్చి గెలిపేయడము నియోజకవర్గాల్లో. అందులో కూడా జనరల్ ఎలక్షన్కి ఈసారికి ఓన్లీ 1% డిఫరెన్స్, అంటే పెరిగింది ఓటు శాతం. ఇంకా అత్యధికంగా ఓటు శాతం పెరిగినంటే సుమారుగా 50,000కు పై చిలుకు ఆయనకు మెజార్టీ వస్తుండే. ఓటర్లకు ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా ప్రతిసారి ఎన్నికలు జరిగేటప్పుడు మీరు ఓటుని వేయకుండా ఇళ్లలో కూర్చోవడం కూడా ఒక నేరం. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, మనం బూత్కి వెళ్ళి ఓటు వేయాలి, మన హక్కుని మనం నిర్వర్తించుకోవాలి. కాబట్టి 50% మంది ప్రజలు ఎవరైతే ఓటు వేయలేదో 52% మంది వాళ్ళు కూడా, నేను అనడం ఏంటంటే ఇప్పుడైనా మన జ్ఞానోదయం కలగాలి. మన నాయకుడిని ఎన్నుకోవడానికి మనకు కల్పించినటువంటి హక్కుని వినియోగించుకోవాలని దయచేసి ఇప్పుడు రాబోయే ఏవైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో అందులో పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఎంచుకున్నటువంటి వ్యక్తి, మీ మధ్యలో ఉండేటటువంటి వ్యక్తిని మీరు ఎంచుకుంటారు. కాబట్టి పూర్తి స్థాయిలో వచ్చి 100% కాకుండా కనీసం 95% ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. అందులో భాగంగానే ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి పథకాలని
ప్రజలకు చేరవేరుస్తున్నటువంటి మన ప్రభుత్వం మీద తప్పకుండా ఆదరణ ఉంటది అని నమ్ముతున్నా. అన్ని గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ కైవసం అవుతుందని కూడా నమ్ముతున్నాను. మరి ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఏదైతే నవీన్ యాదవ్ గారు ఉన్నారో గతంలో చూసుకుంటే ఒక 2 సార్లు పోటీ చేయడం జరిగింది. అయితే ఓడిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని తట్టుకొని ఫైనల్ గా థర్డ్ టైం గెలవడం ఎలా అనిపిస్తుంది? అంతే కదా, జనాలు కూడా ఆలోచించారు. 2 సార్లు ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అన్నిటికన్నా రెండవది ముఖ్యమైనటువంటి మొదటిది, 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి ప్రజల మధ్యలో ఉండి సేవలు చేసిండు. అధికారికంగా డబ్బులు కానీ అధికారికంగా కానీ ప్రజలకు సేవ చేయలేదు. తన సొంతం వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బు, తను సంపాదించిన డబ్బు ప్రజల అవసరాల కోసం తీర్చినటువంటి వ్యక్తి. కాబట్టి మూడోసారి అంటే నిరాశ చెందకుండా నమ్మకంతో ప్రజలు నన్ను ఏదో ఒక రోజు తప్పకుండా మంచి లీడర్ని చేస్తారని ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి 40 ఏళ్ళు వాళ్ళ కుటుంబం పడ్డ శ్రమకు ఫలితం ఈసారి దక్కింది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా అన్ని విధాల ప్రజలకి ఈరోజు అక్కడ కొత్త రేషన్ కార్డులని, వేలాది కొత్త రేషన్ కార్డులని ఇచ్చింది. అందరూ ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్నం తింటున్నారు. మనం ఎవరన్నా కూడా ఎవరింటికన్నా వెళ్ళి భోజనం పెడితే భోజనం చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అంటాం. ఈరోజు రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఇస్తున్నాడు. కాబట్టి అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించారు కదా ప్రజలు. మేడం, ప్రతిపక్షాలు ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. అయితే రిగ్గింగ్ జరిగిందని చెప్పి ఇది అయిపోయి 4 రోజులు అయింది. రిగ్గింగ్ తెలిస్తే తేల్చుకోమని చెప్పు, ఎక్కడ కావాలంటే అక్కడ తేల్చుకోమని చెప్పు. నేను పూర్తిగా అక్కడ ఏంటంటే గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు వాళ్ళు నమోదు చేసినటువంటి ఓటర్లని నేను నీకు ఇస్తాను. వాళ్ళు ఓటర్లను నమోదు చేసి దొంగ ఓట్లను క్రియేట్ చేసి పెట్టినరా లేదా నేను అన్నీ చూపిస్తా. నా దగ్గర ఉన్నది నేను మీకు అన్నీ చూపిస్తా. వాళ్ళు దొంగ ఓట్ల కోసం నమోదు చేయడానికి వేసినటువంటివి ఎంతో మంది, వందలాది మంది ఓటర్లను నేను చూపిస్తా. ఓట్లు లేవు అక్కడ, దొంగ ఓట్లను క్రియేట్ చేసినే నేను చూపిస్తా. మరి ఈసారి దొంగ ఓట్లు పడలేదని వాళ్ళ బాధ ఉండి, వాళ్ళు గెలవలేదని బాధ ఉన్నదేమో. అసలైన ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి, దొంగ ఓట్లు వాళ్ళకి పడలేదు. అది బాధ వాళ్ళది.